శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతీయై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం తృతీయ భాగం 26వ అంశం. వేదాంత శాస్త్రం సదాచారం విష్ణుదత్తుడు. సహ్యాద్రి సమీపంలో మాతాపురం అనే గ్రామం ఉన్నది. అది చాలా ప్రసిద్ధమైనటువంటి నగరం. ఆ నగరంలో విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు వేదశాస్త్ర పారంగతుడు, మంచి నైష్టికుడు. అతడి ధర్మపత్ని పేరు సుశీల, పేరుకు తగ్గ పతివ్రత. వీళ్ళ ఇంటి ఆవరణలో ఒక రావి చెట్టు ఉంది. దాని మీద ఒక భయంకరమైన రాక్షసుడు నివాసం ఉంటూ ఉన్నాడు. విష్ణుదత్తుడు రోజు నిత్యకర్మానుష్ఠానాలు అన్నీ పూర్తి చేసుకుని రోజు భోజనం చేసే ముందు భూత బలిని అనగా వైశ్వదేవం ఇంటి ఆవరణలో గల రావి చెట్టు క్రింద సమర్పిస్తూ ఉండేవాడు. రోజు విష్ణుదత్తుడు సమర్పించేటువంటి భూతబలిని చెట్టు పైన ఉన్న రాక్షసుడు కాకి రూపంలో వచ్చి తింటూ ఉండేవాడు. రోజు విష్ణుదత్తుడు వేసే భూతబలి తింటున్నందువలన ఆ బ్రహ్మ రాక్షసుడిలో తమోగుణం నశించి సాత్విక చింతన బయలుదేరింది. ఒక రోజున ఆ రాక్షసుడికి ఒక మంచి బుద్ధి పుట్టింది. ఎంతో కాలంగా తిండి పెడుతూ ఉన్నాడు కదా, ఇతడికి ఏదైనా ఉపకారం చెయ్యాలి అనే తలంపుతో విష్ణుదత్తుడి ఎదుట ప్రసన్న రూపంతో ప్రత్యక్షమయ్యి ఇలా అన్నాడు: విప్రవర్య, విష్ణుదత్త, రోజు నువ్వు పెడుతున్న అన్నం తింటూ ఉన్నాను, సంతృప్తి చెందాను. నీకు ఏదైనా ప్రత్యుపకారం చేద్దామని అనిపించింది. ఏదైనా చేయగల సమర్థుడినే కనుక ఏ ఉపకారం చేయమంటావో చెప్పు అని అన్నాడు. విష్ణుదత్తుడు ధర్మపత్ని సుశీలతో ఆలోచించి, రాక్షసోత్తమా, చాలా కాలంగా మాకు తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. దత్తస్వామి ఈ పర్వత ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటారని వినడమే గాని ఎప్పుడూ వారి దర్శనం కాలేదు. దయచేసి వారినొక్కసారి చూపించు. అప్పుడు ఆ రాక్షసుడు, చాలా మంచి కోరిక కోరావు, తప్పకుండా చూపిస్తాను. అయితే ఒక్క షరతు, దత్తస్వామిని అల్లంత దూరం నుండి నీకు 3 సార్లు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆయన చిత్ర విచిత్ర రూపాల్లో సంచరిస్తూ ఉంటారు. గుర్తించగలిగి పట్టుకోగలిగితేనే నీ అదృష్టం. ఈ షరతుకు విష్ణుదత్తుడు అంగీకరించాడు. అయితే సిద్ధంగా ఉండు, నీకు స్వామివారి కనిపించినప్పుడు చెబుతాను అని అన్నాడు. స్వామివారు ఆ చుట్టుప్రక్కలలో తిరుగుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. రా రా అన్నాడు. పాపం విష్ణుదత్తుడు పడుతూ లేస్తూ వెళ్ళాడు. మధ్యమాంసాలు విక్రయించే వీధిలో ఉన్మత్త వేషంలో ఒక వ్యక్తి కనిపించాడు. తాగిన మత్తులో దుమ్ము కొట్టుకుని పోయి పిచ్చివాని రూపంలో ఉన్న ఆ వ్యక్తిని చూపించి, అతడే దత్తస్వామి, వెళ్ళి దర్శించు అని రాక్షసుడు వెళ్ళిపోయాడు. విష్ణుదత్తుడు నమ్మలేకపోయాడు. ఇంత అనాచారుడా తన స్వామి? అబ్బే, ఈ రాక్షసుడు ఏదో ఆట పట్టించడానికి ఇలా అన్నాడు, కానీ ఈయన నా స్వామి అయ్యి ఉండరు అని అనుకున్నాడు. ఇలా తనలో తాను తర్కించుకుంటూ ఉండగానే ఆ ఉన్మత్తుడు అలా దూరమై అదృశ్యమయ్యాడు. రాక్షసుడు తిరిగి వస్తూనే, ఏమి మందమతివయ్యా విష్ణుదత్త, నీకు ముందే చెప్పాను కదా స్వామి చిత్ర విచిత్ర రూపాల్లో తిరుగుతూ ఉంటాడని. మర్చిపోయినట్లున్నావు, గుర్తించలేకపోయావు. బంగారం లాంటి అవకాశాన్ని జారవిడుచుకున్నావు కదయ్యా. పోనీలే, చింతించుకు, మరోసారి చూపిస్తాను అని ఊరడించి వెళ్ళిపోయాడు. మరొక రోజున మరింత హడావుడిగా వచ్చాడు రాక్షసుడు. విష్ణుదత్త, రా రా, మహాదేవుడు ఇక్కడే దగ్గరలో సంచరిస్తూ ఉన్నాడు అన్నాడు. విష్ణుదత్తుడు బయలుదేరాడు. అది శ్మశానం. శ్మశాన వాటికలో దుమ్ము కొట్టుకుని పోయినట్లు ఒక మనిషి కనిపించాడు. అతడి చుట్టూ కుక్కలు గుమిగూడి తిరుగుతూ ఉన్నాయి. అతడి చేతిలో ఒక కపాలం ఉంది. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. ఎముకల్ని శరీరం నిండా ఆభరణాలుగా ధరించి ఉన్నాడు. స్వామికి ఇది మరొక రూపం కాబోలు అనుకుని విష్ణుదత్తుడు దగ్గరికి చేరబోయాడు. ఆ పెద్ద మనిషి కస్సుమన్నాడు. అందుబాటులో ఉన్న పొడవాటి ఎముక ముక్కను తీసుకుని విష్ణుదత్తుణ్ణి గట్టిగా కొట్టాడు. విష్ణుదత్తుడు భయపడిపోయాడు. కాళ్లల్లో వణుకు బయలుదేరింది. కళ్ళు తిరిగాయి. పడిపోబోయి నిలదొక్కున్నాడు. బ్రతికుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు అనుకుని వెనక్కు తిరిగి చూడకుండా పరుగు లంఘించాడు.
దూరం నుండి రాక్షసుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. రాక్షసుడు, అయ్యో ఈ వెర్రిబాపుడు ఈసారి అవకాశం కూడా పోగొట్టుకున్నాడే, అయినా దైవం అనుకూలించకపోతే దర్శనం ఎలా లభిస్తుంది? విష్ణుదత్తుడు సిగ్గుపడుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇంకొక రోజున ఆ రాక్షసుడు విష్ణుదత్తుడిని పిలిచి, నీకు దత్తస్వామిని 3 సార్లు చూపిస్తానని చెప్పాను, ఇది చివరి ప్రయత్నం, నాతో రా అని తీసుకువెళ్ళాడు. సుశీలమ్మ కూడా భర్తకు బాగా ధైర్యం నూరిపోసింది. ఏమైనా సరే ఈసారి విజయం సాధించి తీరాలి అని గట్టిగా చెప్పి పంపించింది. తాను దృఢంగా సంకల్పించుకున్నాడు. 3వ మారు కూడా భయపడి వెనదిరిగితే ఈ సృష్టిలో నాకన్నా దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. ఏమైనా ధైర్యం చేయవలసిందే. స్వామి రూపం ఎంత భయంకరంగా ఉండని, ఎంత జుగుప్సకరంగానైనా ఉండని, నన్ను తిట్టని కొట్టని, ఈ మారు స్వామి పాదాలు వదలనుగాక వదలను అని ఆలోచించుకుంటూ రాక్షసుడి వెంట వెళ్ళాడు. గ్రామం దాటారు. వెలివాడ చేరుకున్నారు. అల్లంత దూరాన ఒక వికృతాకారుడు కనిపించాడు. చచ్చిపోయిన గాడిద శరీరం నుండి మాంసం ముద్దలు పెలికించి కాకులకు, గ్రద్దలకు, కుక్కలకు, నక్కలకు విందులు పంచుతూ ఉన్నాడు. బ్రాహ్మణోత్తమ, అతడే దత్తుడు, త్వరగా వెళ్ళి అతని కాళ్ల మీద పడు అని మెల్లగా చెప్పి రాక్షసుడు చల్లగా జారుకున్నాడు. విష్ణుదత్తుడు సర్వశక్తులు కూడగట్టుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. గబగబా వెళ్ళి ఆ వికృతాకారుడి కాళ్ల మీద పడ్డాడు. 2 పాదాలు 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని ఆయన ఎంత వదిలించినా వదలలేదు. మాంసం ముద్దలతో వీపు మీద ఎంత బాదినా పట్టు సడలించలేదు. తన శరీరంపై గాడిద మాంసం గుట్టలాగా పడింది. అయినా అసహ్యించుకోలేదు. అలా పాదాలను పట్టుకుని సాష్టాంగపడ్డాడు. ఓరి మూఢుడా, నన్ను ఏడిపించుకుని తింటున్నావేమిట్రా, నిన్ను చంపేస్తాను, నీకసలు నాతో పని ఏమిటి అని వికృతాకారుడు కర్ణకఠోరంగా గద్దించాడు. అయినా సరే తన పని సాధించుకోవాలనే పట్టుదలతో విష్ణుదత్తుడు పాదాలు వదలలేదు. అప్పటికి స్వామి ప్రసన్నుడయ్యాడు. వికృతాకారం వదిలేశాడు. మృదువుగా, శ్రావ్యంగా ఇలా అన్నాడు, విష్ణుదత్త, ఈ వికృతాకారుడితో నీకు ఏం పనయ్యా? నా కోసం 3 సార్లు వచ్చావు అన్నాడు. స్వరంలో వినిపించిన మార్ధవం, మాధుర్యం విష్ణుదత్తుణ్ణి పులకరింపజేశాయి. వీపు మీద మాంసం ముద్ద బరువు ఎవరో తీసేసినట్లయింది. పట్టుకున్న కాళ్ళు నేల రమణీయంగా మారిపోయాయి. విష్ణుదత్తుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆ పాదాల మీద పట్టు పీతాంబరపు ఎర్రంచుతో వ్రేళ్లాడుతూ కనిపించింది. నల్ల కలువలు లాంటి పాదపద్మాలు తన చేతుల్లో ఉన్నాయి. ఆ పాదాలపై శిరస్సు ఆంచి గబగబా 3 మార్లు కళ్ళకి అద్దుకున్నాడు. లేచి నిలబడ్డాడు. చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్న ముఖారవిందంతో పర్ణశాల ముందు గున్నమావి చెట్టు నీడన తిన్నె మీద త్రిమూర్తి స్వరూపుడు, దివ్యాంబరములు ధరించినవాడు, తులసీ దళదామ విరాజితుడు, పుష్పమాలిక సమలంకృతుడు, పారిజాత పరిమళాల వెదజల్లుతూ దర్శనమిచ్చాడు. కనుచూపు మేరలో ఎక్కడా వెలువాడలేదు. మాంసపు ముద్దలు లేవు. కంటికి ఇంపుగొల్పే పచ్చని ఆశ్రమ వాతావరణము, పర్ణశాలలు, కుటీరాలు, శుచి అయి శాంతుడై ఎట్ట ఎదుట ఆసీనుడై ఉన్న దత్తస్వామికి మళ్ళీ మళ్ళీ సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆనంద బాష్పములతో దోసిలి ఎగ్గి ఆనంద బాష్పములతో నిండిన కళ్ళను తుడుచుకుంటూ గద్గద స్వరంతో ఇలా పలికాడు, మహేష, ఈ జగతి తలంలో నేను ధన్యుణ్ణి, నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు, యోగివంద్య, పదారవిందుడవైన నీ దర్శన భాగ్యం కలిగింది అని మరోసారి పాదాల మీద పడ్డాడు. విష్ణుదత్త, నాతో నీ పనేమిటో చెప్పావు కాదు అన్నాడు దత్తాత్రేయుడు. అప్పటికి తేరుకున్న విష్ణుదత్తుడికి భార్య సుశీల చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. అడగవలసింది ఏదో స్ఫురించింది. స్వామి, ఈరోజు మా తండ్రి గారి ఆబ్దికం, తమరిని భోక్తగా నియంత్రించుకుంటాను, తమరు తప్పకుండా రావాలి అన్నాడు. విష్ణుదత్తుడి అభ్యర్థనను స్వామి అంగీకరించారు. అలాగే, తప్పక వస్తాను, నువ్వు ముందు నడువు, కాసేపట్లో స్నానం సంధ్య ముగించుకుని నీ వెనకనే నీ ఇంటికి వస్తాను, నీ ప్రయత్నం సఫలం అయ్యింది కదా, ఇక పద అన్నారు దత్తస్వామి. విష్ణుదత్తుడు పరుగు పరుగున ఇంటికి చేరుకున్నాడు.
పట్టరాని ఆనందంతో ఒగురుస్తూ సుశీలమ్మకు జరిగిందంతా ప్రోసగుచ్చినట్లు చెప్పాడు. శ్రాద్ధావిధికి వంట సిద్ధం చేయమన్నాడు. ఆవిడ కూడా చాలా సంబరపడింది. స్నానం చేసింది. తడిగుడ్డలతో తద్దినపు వంటలో మునిగిపోయింది. విష్ణుదత్తుడు స్నానం చేసి మిగతా సామాగ్రి అంతా సిద్ధం చేస్తూ ఉన్నాడు. సరిగ్గా వంట అయ్యింది. దత్తస్వామి గుమ్మంలో ప్రత్యక్షమైనాడు. విష్ణుదత్తుడు భక్తి శ్రద్ధలతో ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులిచ్చి లోపలికి తీసుకువచ్చాడు. మడిబట్టలు కట్టుకుని పీట మీద కూర్చున్నాడు. సుశీల అరిటాకులు అందించింది. సాధ్వి, నా సహపంక్తికి మిగతా ఇద్దరు ఏరి, నాలాంటి వాళ్ళని ఎవరిని పిలిచారు అని అంటూ పుసలో అడుగుతున్నట్లుగా ప్రశ్నించాడు దత్తాత్రేయ స్వామి. అప్పటికి గాని గుర్తు రాలేదు మిగతా ఇద్దరినీ పిలవలేదన్న విషయం. గాబరా పడకుండా గంభీరంగా సమాధానం చెప్పింది సుశీల. దేవదేవా, నీతో సమానుడైన భోక్త ఉన్నాడు, వస్తున్నాడు అంటూ వంటింటిలో నుంచి పెరట్లోకి వచ్చింది. ఆకాశంలో నడినెత్తిన సూర్యుడు దగదగలాడుతూ కనిపించాడు. సుశీల సూర్యుడికి నమస్కరించి, సూర్యదేవ, జగదేక బంధు, సర్వాత్మక, సర్వదీ సాక్షి, నమోన్నమః. రవిప్రభు, అచేతనమైన ఈ సమస్త విశ్వాన్ని నీ చేతులతో సచేతనం చేస్తున్నావు. సర్వదృష్టవు, సర్వాత్మకుడువు, పరాత్పరుడవు అయిన నేను ప్రత్యక్షంగా పిలవవలసింది ఏముంది? పరాత్పరుడువు అయిన నిన్ను నేను ప్రత్యక్షంగా పిలవవలసింది ఏముంది? మాయాశక్తి సంపన్నుడవైన నీవు వివిధ వికార భూతజాలంలోకి అంతరాత్మగా ప్రవేశించి అంతరాలోచనలకు బహిశ్చేష్టులకు ఏకైక సాక్షిగా వెలుగొందుతూ ఉన్నావు. సుశీల ప్రార్థనకు సంబరపడ్డాడు అంబర విహారి. సౌమ్యుడై విప్రరూపంలో దర్శనమిచ్చాడు. సాధ్వి, ఏమి మీ ఆజ్ఞ అన్నాడు. ఆబ్దికంలో రెండవ భోక్తగా కూర్చోవాలి నాయన అంది. సరే అన్నాడు. లోపలికి వచ్చి విష్ణుదత్తుడి నుండి అర్ఘ్యపాద్యాదులు అందుకొని రెండో పీట మీద కూర్చున్నాడు. అరిటాకు పరిచాడు విష్ణుదత్తుడు. సాధ్వి, విశ్వదేవస్థానంలో మేమిద్దరం కుదిరాము, బాగుంది. మరి పితృదేవస్థానంలో కూర్చోవడానికి మాకు సాటి అయిన మనిషి ఏడి అని అడిగారు దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ. స్వామి, తొందరపడకండి, ఇప్పుడే వస్తాను అంటూ సుశీల తమ నిరతాగ్నిశాలలోకి వెళ్ళింది. ఇలవేల్పు అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. సర్వశుచి, సర్వభక్షక, లే, మరో రూపం ధరించు, త్వరగా రా, శ్రాద్ధాభోక్తగా వచ్చి కూర్చున్న దత్తస్వామి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తమకు సాటి వచ్చే మూడవ వాడివి నువ్వేనని భావిస్తూ ఉన్నాడు. సురోత్తమ, సురవర్య, వైశ్వానర, హవిర్భుజ, అగ్నిముఖావై దేవ అంటుంది వేదం. దేవతలకు నీవు ముఖస్థానీయుడవే. ధూమకేతు, గృహాపతి, కర్మాధ్యక్ష, నీకు ఇదే నమస్కరిస్తూ ఉన్నాను, అనుగ్రహించు అని ఆ పతివ్రత ఇలా ప్రార్థించేసరికి ఒకానొక అగ్నిగుండం నుండి ఒక అంశంతో అగ్నిదేవుడు ఆవిర్భవించాడు. మరొక అంశంతో కుండంలోనే ఉన్నాడు. వచ్చిన అగ్నిదేవుడికి కూడా అర్ఘ్యపాద్యాదులు సమర్పించాడు విష్ణుదత్తుడు. సరాసరి పీట మీదకెళ్ళి కూర్చున్నాడు. అరిటాకు సిద్ధం చేశాడు విష్ణుదత్తుడు. ఆ పాతివ్రత్య మహత్యాన్ని చూస్తున్న దత్తస్వామి ఆనందం పొందారు. సూర్యాగ్నులు దత్తదేవుడు ఆహుతులై ఆయా స్థానాల్లో కూర్చుంటే విష్ణుదత్తుడు పితృయజ్ఞాన్ని అపూర్వంగా నిర్వహించాడు. ఇంతటి ఉత్తమ విప్రులు ఎవరికైనా ఎన్నడైనా దొరుకుతారా? ముగ్గురు శ్రాద్ధావిధి నియమాలకు అనుగుణంగా భోక్తృత్వం ధరిసి సంతుష్టులై తృప్తాస్మహ అని ముక్తకంఠంతో పలికారు. విష్ణుదత్తుడి పితృపితామహ ప్రపితామహులకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కలగాలని ఆశీర్వదించారు. సుశీల విష్ణుదత్తులు సాష్టాంగపడ్డారు. లేచి అంజలి ఘటించి శిరస్సు వంచి నిలబడ్డారు. అప్పుడు ఆనందంతో భక్తి శ్రద్ధలతో విష్ణుదత్తుడు దత్తాత్రేయుడిని ఈ విధంగా స్తుతించాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. శ్రీ దత్తపురాణం 26వ అంశం